అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, అలాగే ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు మనము కర్మ విభజన అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నామండి. జ్ఞానం పొందిన వ్యక్తికి నా కర్మ అతని కర్మ అనేది ఉండదు. అది సంగతిని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. జ్ఞానం పొందిన వ్యక్తికి నా కర్మ అతని కర్మ అనేది ఉండదు అన్న సంగతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అది ఒకే కర్మ. గ్రహం యొక్క జీవాన్ని పెంపొందించడం కోసం మనం చేసే ఏదైనా మనకు మంచి కర్మే. మనకే కాదు, మొత్తం కర్మకు మంచిదే. అంటే జ్ఞానం తెలిసిన వ్యక్తి నా కర్మ తన కర్మ అంటూ ఏమి రెండు రకాలుగా ఉండదు. మొత్తం ఈ విశ్వమంతా శక్తి అంటే జీవశక్తితో పెంపొందించుకుంటూ వెళ్ళాలి అన్నదే మాత్రమే ఉంటుంది. అంటే ఏకత్వం, ప్రేమ, సౌందర్యం, కరుణ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏముంటుంది? కర్మ అనేది ఉండదు. మొత్తం ఈ విశ్వమంతా జీవశక్తి, ఈ జీవశక్తిని కాపాడుకుంటూ ఇంకా పరిణామంలోకి తీసుకువెళ్ళాలి అన్న ఒక ఉద్దేశం తప్ప వాళ్ళకి ఇంకా కర్మ అనేది ఉండదు. అంటే నేను చేసే పని, వాళ్ళు చేసే పని ఏం ఉండదు. అంతా అందరం కలిసే చేస్తున్నాం ఈ విశ్వం కోసం అన్నట్టుగా ఉంటుంది. గ్రహం యొక్క జీవాన్ని పెంపొందించడం కోసం మనం చేసే ఏదైనా మనకు మంచి కర్మే. మనకే కాదు, మొత్తం కర్మకు కూడా మంచిదే. మనం ప్రతి నిమిషము ఇతరుల కర్మను పంచుకుంటాము. మనమే కాదు, మిగిలిన మనుషులందరూ కూడా అదే చేస్తారు. మంచి చర్యలు మనము ప్రతి నిమిషము ఇతరుల కర్మను పంచుకుంటామట. మనమే కాదు, మిగిలిన మనుషులందరూ కూడా అదే చేస్తారట. అంతే కదా, పంచుకోవడం అంటే హెల్ప్ చేసుకోవటం, ఒకరికి ఒకరికి సహాయం చేసుకోవటం. మంచి చర్యల ద్వారా మనం మన జీవిత పరిస్థితులను మెరుగుపరుచుకుంటాము. మిగిలిన వాళ్ళు అదే చేస్తారు. మనం మన సరికాని చర్యల ద్వారా ప్రపంచపు దుఃఖాన్ని పెంచుతాము. ఇతరులు అంతే. అంతే. ప్రపంచపు కర్మ మంచి పనులు చేయటం వల్ల ఒకరికొకరం సహకరించుకుంటూ మంచిగా భూమి మీద నడుస్తున్నాం. కానీ అలా కాకుండా ఉన్నప్పుడు, చెడ్డ పనులు చేసినప్పుడు ఉండే విధానం వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రపంచపు కర్మను మనమందరూ పంచుకుంటున్నామని ఒకసారి మనకు అర్థమైతే, మనలో ప్రతి ఒక్కరూ మన గ్రహపు అభివృద్ధికి మనం చెయ్యగలిగినంత కూడా చేస్తాము. చూడండి, ప్రపంచపు ఇల్లు, ఊరు, దేశం, రాష్ట్రం, దేశం, ఇంకా ఇవన్నీ దాటి వెళ్ళిపోయి ప్రపంచాన్ని మొత్తానికి సంబంధించిన కర్మ చేస్తూ ఉన్నప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. అలా మళ్ళీ జరుగుతుంది. ప్రపంచపు కర్మను మనం అందరము పంచుకుంటామని ఒకసారి మనకు అర్థమైతే, మనలో ప్రతి ఒక్కరూ మన గ్రహపు అభివృద్ధికి మనం చెయ్యగలిగినంతగా చేస్తాము. అది అంటే గ్రహానికి సంబంధించిన అభివృద్ధికి అవసరం, అంటే పరిణామానికి కావలసిన అంత పని చేస్తూ ఉంటాం. అంటే నేను చేస్తున్నాను, తను చేస్తున్నాడు, ఈ రెండు రకాలు లేవు. మొత్తం ఒకటే. ఈ గ్రహాన్నంతటిని పరిణామంలోకి తీసుకెళ్ళడానికి పని చేయటం, కర్మ చేయటం అంతే. కర్మ అనే పదం కూడా లేదు. అంతే, ఇంకా చేసుకుంటూ వెళ్ళడమే. కర్మ యొక్క ఏకత్వం కర్మ యొక్క ఏకత్వం ఏమి తెలుపుతుందంటే, వాళ్ళని నాశనం చేయడం ద్వారా వాళ్ళను తప్పించుకోలేము. కర్మ యొక్క ఏకత్వం ఏమి తెలుపుతుందంటే, వాళ్ళని నాశనం చేయడం ద్వారా వాళ్ళని తప్పించుకోలేము. మనం వాళ్ళ కర్మను పంచుకుంటామని అర్థం చేసుకుంటాము. వాళ్ళని నాశనం చేయటం ద్వారా ఏం చేయలేము, పంచుకోవటం ద్వారా ఆ ఏకత్వంలోకి వెళ్ళగలం. కర్మ ద్వారా పని చేస్తూ ఏకత్వంలోకి వెళ్ళగలం. వాళ్ళని నాశనం చేస్తే మనకేం ఒరిగేదేం లేదు. కానీ హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ద్వారా ఈ గ్రహం అనేది
పరిణామంలోకి తీసుకెళ్ళగలము అంటున్నారు. అంటే మామూలుగా ఈ సృష్టిలో ఎంతో మందికి హాని చేశాను, ప్రకృతి వినాశనాలు చేశాను, ఎన్నో చేశాను కాబట్టి ఈ సృష్టి అంతటికి నేను ఎప్పుడూ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండగలగాలి అని నాకు అనిపిస్తూ ఉంటది. అంటే గతంలో అలా చేశాము. ఎందుకని చేశాం? అప్పుడు ఏకత్వం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఏకత్వంలోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అందరికీ సహాయం చేసుకుంటూ ముందుకెళ్తుంటాం. అది. అలానే వాళ్ళు మన కర్మను పంచుకుంటారు. దీర్ఘకాల అనుభవాలతో మనం వీటిని అవగాహన చేసుకుంటాము, నేర్చుకుంటాము. అంతే. వాటికి జ్ఞానం ఇవ్వటము, మనం అందరం నివసించే ఈ గ్రహాన్ని అత్యుత్తమ ప్రదేశంగా మలిచే నియమాలకు సేవ చెయ్యటం. అంతే. ప్రాయశ్చిత్తం. నేను ఇందాక అదే కదా అన్నాను. హ్మ్. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. అంతే. ఆ భావం ఉన్నప్పుడు ఏకత్వంలో ఉండి ప్రాయశ్చిత్వాన్ని చేసుకుంటున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటది. అసలదొక్కసారి ఊహించినప్పుడు కూడా భలే హ్యాపీనెస్ ఉంటది. అలా ఉండగలగాలి మనం. మనం మన కుటుంబపు, సమూహపు కర్మను కూడా పంచుకుంటాము. ఒక సమూహం కనుక ఉన్నత నియమాలకు అంకితమై ఉంటే, అది ప్రపంచ కర్మను భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలలో కర్మను శుద్ధి చేసే కేంద్రంగా మారుతుంది. మళ్ళీ చదువు నాయనా. హ్మ్. మనం మన కుటుంబపు సాము సమూహపు కర్మను కూడా పంచుకుంటాము. ఒక సమూహం కనుక ఉన్నత నియమాలకు అంకితమై ఉంటే, అది ప్రపంచపు కర్మను భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలలో కర్మను శుద్ధి చేసే కేంద్రంగా మారుతుంది. అంటే ఒక కుటుంబంలో ఉన్న ఈ సామూహిక కర్మ ప్రపంచపు కర్మతో కలిపినప్పుడు, అప్పుడు మన 3 ఆహ్, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. ఈ 3 కోశాలలో కూడా దాని గురించే ఉంటుందన్నమాట. ఇంక ప్రత్యేకించి ఇంకేం ఉండదు. అటువంటి సమూహం మానవ జాతి హృదయాలలో ఉన్న అత్యుత్తమమైన దానిని వెలికి తీసుకురావడం, దాని కోసం ఎరుకతో కర్మను ఉపయోగించే వారికి దగ్గరవుతుంది. అంటే ఎంతో జాగ్రత్తగా ఎరుకతో ఆ కర్మని ఎలా ఉపయోగించాలి అని గమనిస్తూ ముందుకెళ్తారు వాళ్ళు. ఇప్పుడు అదే కదా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు కూడా. ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ఆమె ఎంత కోపంతో ఉందో, కృష్ణుడొచ్చి కోపాన్ని తీసేసి, క్షమించి, ఇటువంటి పని ఇంకెవ్వడికి జరగకుండా, ఇటువంటి పరిస్థితి ఏ స్త్రీకి రాకుండా నువ్వు ముందుకెళ్ళు. దానికోసం నీ అనుభవాన్ని చెప్తూ వెళ్ళు. ఆ పని చెయ్యి అని చెప్తాడు. అంటే ఆటోమేటిక్‌గా సామూహికంగా ఉన్న ఈ కర్మ ప్రపంచపు కర్మ వైపు తిరిగిపోయిందా లేదా? ప్రపంచంలో అందరికీ తెలియజేయాలి. వీళ్ళందరికీ స్త్రీలకి ఇటువంటిది జరగకూడదు. ఇప్పుడు ఆహ్, సతీ సహగమనం ఉంది. ఆహ్, బ చిన్న పిల్లలకి వివాహం చేయటం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ప్రపంచపు కర్మగా మార్చి అంటే వాళ్ళు గత జన్మల్లో అవ్వచ్చు, ఆ జన్మలో అవ్వచ్చు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్న ఆ కర్మనేం చేశారు? ప్రపంచ కర్మ వైపు తిప్పేశారు. అంటే ప్రపంచంలో ఇటువంటిదెక్కడా జరగకూడదు అని చెప్పి వాళ్ళు ఎంతో పోరాటం అంటే ఎంతో పోరాడారా లేదా? ఎందరో మహానుభావులు. అలాగా. ప్రపంచపు కర్మను సాధ్యమైనంత వరకు తగ్గించి సహకారం, నమ్మకం, సరైన మానవ సంబంధాలను, ఐక్యతను పెంపొందించుకోవడానికి మన చర్యలన్నింటి మీద అదుపు సాధించాలని ఇది బోధిస్తుంది. అంతే గదా! ఇంక అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఐక్యతతో ఉంటూ మనం ముందుకు వెళ్ళాలి అని బోధిస్తుంది. పాఠశాలలన్నింటిలోనూ మన పిల్లలందరి మీద ఈ అభిప్రాయాలు ముద్రించుకునేటట్లు చేయడం ముఖ్యం. ఇటువంటి శిక్షణ ద్వారా నిజమైన ప్రపంచ పౌరసత్వం సిద్ధిస్తుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచే బోధించమని జెప్తున్నారు. హ్మ్. ప్రపంచ పౌరసత్వం అనే మాటలకు మనుష్యులు తరచూ భయపడతారు. ప్రపంచ పౌరసత్వం అంటే మన అస్తిత్వాన్ని, ప్రత్యేక మతాన్ని, జాతి, వర్ణ, తెగ, లింగ భేదాలు కోల్పోవటం కాదు. దాని అర్థం సరైన మానవ సంబంధాలు. మన బాధలలోనూ, ఇబ్బందులలోనూ సమస్యలను చాలా వరకు తొలగిస్తాయి. ఇవన్నీ తొలగించేస్తాయి గదా! హ్మ్. హ్మ్. అది ఒక విజ్ఞాన శాస్త్రం.
అభివృద్ధి చెందిన మానవులు ఆ శాస్త్రాన్ని తర్జుమా చేసి జీవితపు అన్ని కోణాలను అన్వయింప చేయగలరు. అంతే. మనం గాని మన గ్రహపు ఇబ్బందిని తొలగించుకోవాలనుకుంటే సరైన మానవ సంబంధాల వివరణలు, వాటికి అభ్యసించే విధానాలు శాస్త్రాన్ని ప్రపంచంలోని పిల్లలందరికీ మొట్టమొదటి పాఠంగా బోధించాలి. ఆ లైన్ మళ్ళీ చదవండి. మనం గాని మన గ్రహపు ఇబ్బందిని తొలగించుకోవాలనుకుంటే సరైన మానవ సంబంధాల వివరణలు, వాటిని అభ్యసించే విధానాల శాస్త్రాన్ని ప్రపంచంలో పిల్లలందరికీ మొట్టమొదటి పాఠంగా బోధించాలి. అంతే. అంటే స్కూళ్ళలో కూడా ఇది బోధించాలి అనే కోణంలో చెప్తున్నారు. భూమి మీద కాలుష్యాన్నింటినీ శుభ్రపరిచి దేశాలు, వ్యక్తుల మధ్య శత్రుత్వాన్ని నాశనం చేసే శాస్త్రం ఇది. అద్భుతమైన శాస్త్రం. అది విజ్ఞాన విశ్ శాస్త్రం. అది విశ్వ సహకారానికి బాటలు వేస్తుంది. హ్మ్. ఏళ్ల తరబడి కూడబెట్టి కర్మను సరియైన మానవ సంబంధ శాస్త్ర అభ్యాసం కలిగిస్తుంది. అంతే. ఏళ్ల తరబడి కూడబెట్టి కర్మను సరైన మానవ సంబంధ శాస్త్ర అభ్యాసం కలిగిస్తుంది. సరైన మానవ సంబంధాలతో జీవించే ప్రతి మనిషి మానవ జాతి యొక్క దట్టమైన కర్మలో కొంత భాగాన్ని తీసివేయటం ద్వారా మానవాళికి గొప్ప సేవ చేస్తాడు. లైన్ మళ్ళీ చదువు. ఏళ్ల తరబడి కూడబెట్టిన కర్మను సరైన మానవ సంబంధ శాస్త్రాల అభ్యాసం కరిగిస్తుంది. సరైన అంటే మానవ ఏళ్ల తరబడి అంటే ఎన్నో జన్మల నుంచి ఏళ్ల నుంచి కూడబెట్టిన కర్మ అంతా ఈ సరియైన ఈ మానవ అభ్యాసంతోటి క్లియర్ అవుతది. మానవ సంబంధాలతోటి. అంతేనా? ఇంకొంచెం క్లారిటీ అక్క. అదే అక్క. లైన్ ఇంకొంచెం క్లారిటీ. లైన్ చదువు. ఏళ్ల తరబడి కూడబెట్టిన కర్మ. ఏళ్ల తరబడి కూడబెట్టిన కర్మ అంటే అది ప్రపంచ కర్మనా అక్క? లేకపోతే సొంత కర్మ? మన సొంత కర్మ. వ్యక్తిగత ఓహ్! కర్మ. వ్యక్తిగత కర్మలు కూడా సరైన మానవ సంబంధాలతో అభ్యాసం చేయడం వల్ల కరిగిపోతాయి అంటున్నారు. అవును. అయితే ఇప్పుడు మనం పొడిచాము, తిట్టాము, ఇవన్నీ చేశాము. ఎప్పుడో చేసున్నాం. కానీ ఇప్పుడు సరియైన సంబంధంతోటి నేను అలా ప్రవర్తించకూడదని తెలుసుకొని ఎవ్వరితోనూ అలా ప్రవర్తించం గదా! అవును. ఇప్పుడు అనుమానం అనే ఒక గుణంతోటి, దుర్గుణంతోటి ఒక కర్మ చేసున్నాం గతంలో. మళ్ళా మనకదే ఎదురయ్యి మనం బాధపడుతున్నాం. ఇప్పుడేమనుకుంటున్నాం, అసలు ఇట్లాంటి దుర్గుణమే నాకుండకూడదు అని జెప్పి ఎవరి పట్ల అటువంటి భావాన్ని వ్యక్తం చెయ్యం గదా! హ్మ్. అది. అవునక్క. సరియైన మానవ సంబంధాలతో జీవించే ప్రతి మనిషి మానవ జాతి యొక్క దట్టమైన కర్మలో కొంత భాగాన్ని తీసివేయటం ద్వారా మానవాళికి గొప్ప సేవ చేస్తాడు. అంతే గదా! ఇంక ఆటోమేటిక్‌గా అది సేవే గదా! హ్మ్. ఏకత్వంలోకెళ్ళగలుగుతాడు గదా! ఇవన్నీ ఈ దుష్కర్మలన్నీ సత్కర్మలుగా మార్చినప్పుడు. అవును. అది సేవే చరి కదా! అవునండి. హ్మ్. చరిత్రలో ప్రపంచ సంగమంగా మారుతున్న ఈ సమయంలో ప్రజలు ప్రపంచానికి నూతన రాజ్యాంగాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరి. ఆ హ్మ్. నూతన అంటే రాజ్యాంగం సరైన మానవ సంబంధాల మీద ఆధారపడి ఏర్పాటు చేసుకోబడుతుంది. అంతే గదా! ఇంక నూతన రాజ్యాంగం అనేది ఎవరికి వాడే రాసుకుంటాడింక. అంటే ఆటోమేటిక్‌గా విశ్వ నియమాలు. ఈ విశ్వ హ్మ్. నియమాలను పాటిస్తూ సరిగా ముందుకు వెళ్ళిపోగలుగుతాడు ఈ ప్రపంచంలో. సరియైన మానవ సంబంధ శాస్త్రం క్రమక్రమంగా మానవ జాతి ఐక్యతను తెలియపరచడమే కాక, ఈ గ్రహంపై మానవ జీవిత లక్ష్యాన్ని, ఆ లక్ష్యం చేరుకోవటానికి సహాయపడటంలో సిద్ధాంతం యొక్క పాత్రను విశదీకరిస్తుంది. ఆ లైన్‌లో మళ్ళీ చదువు. హ్మ్. సరైన మానవ సంబంధ శాస్త్రం క్రమక్రమంగా మానవ జాతి ఐక్యతను తెలియపరచడమే కాక, హ్మ్. ఈ గ్రహంపై మానవ జీవిత లక్ష్యాన్ని, ఆ లక్ష్యం చేరుకోవటానికి సహాయపడటంలో సిద్ధాంతం యొక్క పాత్రను విశదీకరిస్తుంది. మానవ జాతి యొక్క లక్ష్యం ఏంటి? దివ్యత్వంలోకెళ్ళటం. హ్మ్. ఆ దివ్యత్వంలోకి వెళ్ళడం కోసం ఈ సిద్ధాంతం, ఈ కర్మ సిద్ధాంతం ద్వారా ఆటోమేటిక్‌గా ఆ దివ్యత్వంలోకెళ్తున్నారా లేదా? ఇదివరకు ఎంతగా ఉండేది మన లోపల హింసా ప్రవృత్తి. ఇప్పుడు అహింసలోకెళ్తున్నాం గదా!
ధర్మంలోకి వెళ్ళగలుగుతున్నాం కదా! మరి ఆ దివ్యత్వం వైపు నడవగలుగుతున్నాంగా. అది. హ్మ్. కంప్లీట్ అయింది మేడం ఈ చాప్టరు. ఆ! ఇంకొక చాప్టర్ ఆ! ఇంకొక చాప్టర్ స్టార్ట్ రికార్డ్ చేసుకుందాము. రికార్డ్ స్టాప్ చేసి మళ్ళీ